చేతిలో ఉండే గీతల ప్రకారం వ్యక్తి జాతకం చెప్పే పద్ధతి కూడా మన దేశంలో ఉంది. అయితే ఈ రోజు మేం చెప్పబోయేది ఇంచుమించు అలాంటిదే. కాకపోతే అది పుట్టుమచ్చల గురించి. అరచేతిలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఏర్పడే పుట్టుమచ్చల ప్రకారం ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో చెప్పొచ్చు అంటారు. ఈ క్రమంలో అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు మనకు ఏం చెప్తున్నాయో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి చిత్రం ప్రకారం చిత్రంలో చూపించిన విధంగా అరచేతిలోని ఆ ప్రాంతంలో పుట్టుమచ్చుంటే దాంతో అలాంటి వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ ప్రేమ సంబంధాలను కలిగి ఉంటాడట. దాంతో పాటు అతన్ని నీతి నిజాయితీ విలువలు ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే లైఫ్ లైన్ రేఖ వద్ద ఉన్న పుట్టుమచ్చుంటే వారు తమ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండవ పిక్చర్ ప్రకారం అరచేతిలో ఈ ప్రాంతంలో పుట్టుమచ్చుంటే వారికి అన్ని సమస్యలే. ప్రధానంగా లక్ష్య సాధనకు వైవాహిక జీవితం అడ్డుగా ఉంటుంది. అరచేతిలో ఈ విధంగా పుట్టుమచ్చుంటే వారు సముద్ర ప్రయాణాలు చేయకూడదు, ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి ఆలస్యంగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ఇక మూడవ చిత్రం, అరచేతిలో చిటికిన వేలు కింద గనక పుట్టుమచ్చుంటే వారు అన్ని కష్టాలనే చవిచూస్తారట. ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువే. అలాగే అరచేతిలో మచ్చ ఉన్నవారు రెండు రకాలుగా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. విధి అనుకూలిస్తే కష్టపడకపోయినా ఫలితం లభిస్తుంది. అలా కాకపోతే ఎంత పని చేసినా ఫలితం ఉండదు. ఇక ఈ ఫోటోలో చూపిస్తున్న దాని ప్రకారం చిత్రంలో ఇచ్చినట్టుగా అరచేతిలో చీటికిన వేలుకు ఓ వైపుగా పుట్టుమచ్చుంటే దాంతో వారి వైవాహిక జీవితంలో సమస్యలొస్తాయి. వారి బంధం విడాకుల వరకు దారితీసే అవకాశం ఉంది. ఇక ఉంగరపు వేలు కింద మచ్చ ఉంటే వారికి జీవితంలో అన్ని కష్టాలేనట, అన్ని సమస్యలు ఎదురవుతాయట. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.